కవీంద్రాణం చేతః కవీంద్రాణాం చేతః కవీంద్రాణాం చేతః కమలవనబాలాతపరుచిం 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 భజంతే ఏ సంతః భజంతే ఏ సంతః భజంతే ఏ సంతః కతిచిత్ 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 అరుణామేవ భవతీం అరుణామేవ భవతీం అరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాః విరించి ప్రేయస్యాః విరించి ప్రేయస్యాః తరళతర శృంగారలహరీ తరళతర శృంగారలహరీ తరళతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః 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 విదధతి 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 సతాం రంజనమమీ సతాం రంజనమమీ సతాం రంజనమమీ. జై శ్రీరామ్ మహోదయ. జై శ్రీరామ. ఈ గభీరాభిర్వాగ్భిః అన్నప్పుడు తర్వాత వి మాత్రమే చెప్పాలి మనం. అలాగే విదధతి అంటే ఈ రా అనేది ఇక్కడ విసర్గ అయిపోయింది. కింద మనకి పదవి భాగం కూడా కనపడేలా అందుకని పెట్టాను నేను మీకు. అలాగే గురించి అంటే తరళతర శృంగారలహరి గభీరాభిః వరకు ఒక పదం అన్నమాట. శ్లోకంలో మనకి అట్లా ఉండదు. శ్లోకంలో వరుస వేరుగా ఉంటుంది, పదవి భాగంలో వరుస వేరుగా ఉంటుంది. అలాగే గురించి చూడండి, నిన్నటి శ్లోకంలో మనం అమ్మవారు సరస్వతీదేవి స్వరూపంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. నాలుగు చేతులతో 4 రకాలైనటువంటి పుస్తకము, అక్షమాల, వరదానము, అభయముద్ర ధరించి ఉన్నటువంటి అమ్మవారు మనకి పురుషార్థ చతుష్టయాన్ని ఇస్తూ ఉన్నటువంటి సరస్వతీ స్వరూపంలో ఉంది. శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలములో ఉండేటువంటి వెన్నెల వలె అత్యంత తెల్లగా శుభ్రంగా ఉన్నది అమ్మవారు అని చెప్పుకున్నాం. ఈరోజు బాలాతపరుచిం, అప్పుడే ఉదయించిన సూర్యుని వంటి కాంతిని ఇస్తూ ఉంది. బాల ఆతప రుచిం, అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడు ఎర్రగా ఉంటాడు, ఆయన ఇస్తున్నటువంటి కాంతి కూడా అలాగే ఉంటుంది. సూర్యుడు ఏం చేస్తాడంటే కమలాలని నిద్రలేపుతాడు. సూర్యోదయం అయింది అని అంటే కమలాలు వికసిస్తాయి. కమలాలనే కాదు, పూలన్నీ వికసిస్తాయి. కానీ కమలాలకి సూర్యుడికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం. కమల వనం, ఒక కొలనులో ఉండేటువంటి కమలాల వనమంతా వికసిస్తుంది, సమూహం. అయితే ఇక్కడ కమలాల వనం అంటే ఏమిటి? అమ్మవారు సూర్యుడు కాదు, సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి అమ్మవారి యొక్క కాంతి ద్వారా కమలవనం వికసిస్తూ ఉంది. ఏమి కమలవనం వికసిస్తూ ఉంది? కవీంద్రాణం చేత కమలవనం.
కవీంద్రులు, కవిత్వాన్ని రచించేటువంటి కవీంద్రుల యొక్క మనస్సులు అనే కమలవనము. మనస్సు అనేటువంటిది ఒక కమలం. కవీంద్రులు చాలామంది కదా, వాళ్ళ యొక్క మనస్సులోని కమలాలైతే ఆ కమలాలు అమ్మవారి యొక్క బాలసూర్యుని వంటి కాంతి వలన వికసిస్తూ ఉన్నాయి. అటువంటి అరుణారుణ కాంతులు కలిగినటువంటి దానినిగా భవతీం నిన్ను కతిచిత్ కొంతమంది సంతః మహాత్ములు భజంతే సేవిస్తున్నారు. కొంతమంది మహాత్ములు నిన్ను అటువంటి ఎర్రని కాంతి కలిగిన దానినిగా నిన్ను సేవిస్తున్నారు. వారు ఎవరైతే సేవిస్తున్నారో వారు ఏం పొందుతున్నారండి? విరించి ప్రేయస్యాహ, విరించి బ్రహ్మదేవుడు ఆయన యొక్క ప్రేయసి సరస్వతీదేవి, బ్రహ్మదేవునికి ప్రియురాలైనటువంటి ఆ శారదామాత యొక్క తరళతర శృంగారలహరీ గభీరాభిః వాగ్భిః. తరళతర ఆ శృంగారలహరి, శృంగార రస ప్రవాహములతో కూడుకున్నటువంటి గభీరాభిః, అత్యంత గంభీరములైనటువంటి వాగ్భిః, మాటలతో సతాం సజ్జనుల యొక్క సహృదయుల యొక్క హృదయాలను రంజింపజేస్తూ ఉన్నారు, ఆనందపరుస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఇది కూడా అమ్మవారి సరస్వతి విలాసాన్నే చెప్తూ ఉన్నారు. ఇక్కడ సారస్వత విలాసాన్ని గత శ్లోకంలో చెప్పినట్టు. అయితే గత శ్లోకంలో సరస్వతీదేవి అమ్మవారిని శరత్కాలీన చంద్రిక అని పొగిడితే, ఇక్కడ బాల అరుణ కాంతి కలిగినటువంటిది, బాలసూర్యుని వంటి కాంతితో కాంతులను వెదజల్లుతున్న ఆ సరస్వతీదేవి స్వరూపము. ఆ స్వరూపాన్ని ఎవరైతే అతి కొద్ది మంది మాత్రమే అలా భజిస్తారు అమ్మవారిని, వాళ్ళు సరస్వతీదేవి యవ్వనంలో ఉన్నప్పుడు శృంగారపరమైనటువంటి మాటలని ఏ విధంగా అయితే ఆవిడ వ్యక్తపరుస్తుందో అటువంటి సరళమైనటువంటి సరసమైనటువంటి గంభీరమైనటువంటి మాటల ద్వారా ఈ సజ్జనులు, ఈ పండితులు, ఈ కవీంద్రులు సభారంజనము చేస్తారు. కవిత్వాన్ని విని అర్థము చేసుకొని ఆనందించేటువంటి వాళ్ళని సహృదయులు అంటారు. సహృదయులు అంటే మంచి హృదయం కలవారు అనే అర్థం ఉంది భాషలో, కానీ సాహిత్యంలో సహృదయులు అనే పదానికి కవిత్వాన్ని అర్థం చేసుకొని ఆనందించేవారు అనే అర్థం ఉంది. కాబట్టి కవీంద్రులు ఏం చేస్తుంటారు? వారి యొక్క కవిత్వం వలన, వారి యొక్క మంచి కవిత్వాన్ని రచించి ఆ కవిత్వం ద్వారా సహృదయుల యొక్క హృదయాలను ఆనందపరుస్తూ ఉంటారు. అటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇలా అమ్మవారిని మనము అరుణారుణ కాంతులను వెదజల్లే తల్లిగా మనం భావించడం ద్వారా
అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటాం. లలితా సహస్రనామాల్లో కూడా తరుణాదిత్య పాటల అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. తరుణ ఆదిత్య పాటల, తరుణ అప్పుడప్పుడే ఉదయిస్తూ ఉన్నా, ఆదిత్యుని అంటే తరుణ అంటే యవ్వనంలో ఉన్నటువంటి ఆదిత్య సూర్యుని వంటి పాటల, ఎర్రని రంగు కలది. పాటలం అంటే గులాబీ రంగు, గులాబీ పువ్వు యొక్క రంగుని మనం పాటలం అంటాం. గులాబీ పువ్వు యొక్క రంగు లేకపోతే కమలము యొక్క రంగు, అటువంటి రంగు కలిగినటువంటిది, వర్ణము కలిగినటువంటిది అనే అర్థాన్ని ఈ అరుణాదిత్య పాటల అనే పదం ఇస్తుంది మనకి. మరొక చోట ఉద్యద్భాను సహస్రాభ అనేటువంటి పదం కూడా మనకు లలితా సహస్రంలో కనపడుతుంది. ఉద్యత్ ఉదయిస్తూ ఉన్న, భాను సూర్యుని వంటి, సహస్రాభ వేల కిరణములు కలిగినటువంటిది. సహస్ర కిరణుడు సూర్యుడు, వేల కిరణములు కలిగినటువంటి వాడు. అటువంటి సూర్యునికి ఏ విధంగా వేల కిరణములు కలవో అలా ఉదయిస్తున్న సూర్యుని వలె వేల కిరణములు కలిగినటువంటి అమ్మవారు అనేటువంటి పేరు అని. కానీ ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతి కలిగిన అమ్మవారు అని కానీ ఈ పదానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. అటువంటి అమ్మవారిని మనము స్మరించడం ద్వారా మన యొక్క మనస్సు అనేటువంటి కమలం అనేది వికసిస్తుందన్నమాట. అలల వలె గంభీరమైనటువంటి వాక్కులు ఉప్పొంగి వస్తాయి. అల అనేది తర అంటే అల అనేది ఎలా వస్తుంది అని అంటే, ఒక అల వచ్చి ఒడ్డును చేరుకొని తిరిగి వెళ్ళిపోయేసరికి మరొక అల వచ్చేస్తుంది. ఆ అల వచ్చి ఒడ్డును చేరుకొని వెళ్ళిపోయేసరికి మరొక అల వచ్చేస్తుంది. అలా అలలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినట్లుగా మాటలు, గంభీరమైనటువంటి మాటలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. గంభీరమైనటువంటి మాటలు అని అంటే చూడండి, మనము ఒక శ్లోకం చెప్పుకున్నాము. ఆ శ్లోకానికి నేను సాధారణమైనటువంటి అర్థాలను మాత్రమే చెప్తున్నాను. అయితే మనం లోతుగా ఆలోచన చేస్తే ఒక్కొక్క శ్లోకానికి అనంతమైనటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. 5-6 రకాలుగా ఒక్కొక్క పదాన్ని మనము విడదీసి వివరించుకొని అర్థాలను చెప్పుకోవచ్చు. అంత లోతైనటువంటి అర్థం ఉంటుంది. అలాంటి మాటలని గంభీరమైనటువంటి మాటలని మనం అంటాం. వేదాలలో, శాస్త్రాలలో ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. ఆ వాక్యానికి ఈ విధంగా అర్థం చెప్తే ఒక పదం ఒక విధంగా అర్థం వస్తుంది. ఆ పదాన్ని ఇంకొక రకంగా విడదీసుకొని అర్థం చెప్పుకుంటే ఇంకో రకమైనటువంటి అర్థం వస్తుంది. అటువంటి లోతైనటువంటి వాక్యాలను మాట్లాడగలిగేటువంటి శక్తి కవీంద్రులకి అమ్మవారి అనుగ్రహం వల్ల వస్తుంది. ఎర్రని కాంతి గల అమ్మవారు అని భావించడం ద్వారా వాళ్ళకు వస్తుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. వామకేశ్వర తంత్ర గ్రంథం అనేటువంటి వామకేశ్వర తంత్రంలో ఈ ఎర్రని కాంతి గల అమ్మవారిని ఎలా ధ్యానం చేయాలి, అలా ధ్యానం చేయడం ద్వారా మనకి ఏ విధమైనటువంటి వాక్శక్తి అనేది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలని చక్కగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈ శ్లోకాన్ని
41 రోజు మనము అమ్మవారిని సేవిస్తూ రోజు 1000 సార్లు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా వేదములు, శాస్త్రములు, వాటి యందు ఉన్నటువంటి విశేషమైన మంత్రాల యొక్క అర్థజ్ఞానము చక్కగా మనకు కలుగుతుంది. వేద శాస్త్రాల జ్ఞానం కలగడము అనేది లోకంలో చాలా విశేషమైనటువంటి వరం. అది అందరూ ఏదో మాకు ఇల్లు కావాలి, వాహనాలు కావాలి, బంగారం కావాలని కోరుకుంటారు, కానీ అమ్మవారిని అసలు ఏ భగవంతుడినైనా మనం కోరుకోవాల్సినటువంటి వరం ఏమిటంటే నాకు జ్ఞానం కావాలి, నాకు శాస్త్ర జ్ఞానం కావాలి, వేద జ్ఞానం కావాలి అని కోరుకోవడం గొప్ప విషయం. అటువంటి జ్ఞానం ఈ శ్లోకాన్ని మనము అనుసంధానం చేసుకోవడం ద్వారా మనలో ఏర్పడుతుంది అని చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకాన్ని మనం పఠిస్తూ అమ్మవారిని ఆరాధన చేసేటువంటి సమయంలో అమ్మవారికి తేనెని నివేదనగా పెట్టాలి. తేనెని అమ్మవారికి నివేదించి ఆ ప్రసాదాన్ని మనము తీసుకోవాలి. అప్పుడు మనకి ఈ ఫలితం అనేది లభిస్తుందని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి తేనెలొలికే మధురమైనటువంటి కవిత్వ శక్తి, అటువంటి తేనెలొలికే కవిత్వాన్ని మహాత్ములు ఎంతోమంది రచించి ఉన్నారు. వారి యొక్క గ్రంథాలను చదివి అర్థం చేసుకునేటువంటి శక్తి ఆ తల్లి మనందరికీ అందించునుగాక. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాః తరళతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ. శ్రీమాత్రే నమః.